నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చిన సపోర్ట్తో 60Kకి రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఏపీ రాజకీయాల్లో ముందు నుంచి గుంటూరు జిల్లాలో గెలుపు ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. ఈసారి గుంటూరు పశ్చిమంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇద్దరు నారీమణులు ఇక్కడ సీటు కోసం పోటీ పడుతున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులో భాగంగా చిలకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీని గుంటూరు పశ్చిమంకు మార్చారు జగన్. చిలకలూరుపేటలో జరిపిన సర్వేల్లో రజనీకి కాస్త వ్యతిరేకత ఉందని తేలడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి విడుదల రజనీ మీద వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు చేసిన సంచలన ఆరోపణలు ఆమెకి మైనస్గా మారాయి. సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి తనకు సీటు ఇప్పించినందుకు మంత్రి రజనీ 6.5 కోట్లు తీసుకున్నారని, సీటు రాకపోవడంతో తన డబ్బులు తనకు ఇచ్చేయమని అడిగితే తొలుత పట్టించుకోలేదని రాజేష్ నాయుడు ఆరోపించారు. తర్వాత ఆయన టీడీపీలో చేరారు. తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎన్నికల పరిశీలకుడిగా మల్లెల రాజేష్ నాయుడు నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వరకు వైసీపీలో ఉన్న ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఎన్నికల పరిశీలకుడిగా రావడంతో రజనీకి గడ్డు రోజులు వచ్చాయంటున్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన రజనీ చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచి 32 ఏళ్లకు ఆరోగ్య శాఖ మంత్రి అయిపోయారు. 2019లో చిలకలూరుపేట నుంచి గెలిచిన రజనీ అనూహ్యంగా రాజకీయాల్లో పైకెదిగారు. ఆమె కుటుంబం మొదట తెలుగుదేశం పార్టీలో ఉండేది. ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో టీడీపీలో ప్రయాణం ప్రారంభించారు. ఆమె మామ చిలకలూరుపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 2018లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర రెడ్డిని కాదని ఆమెకు టికెట్ కేటాయించారు. దీంతో చిలకలూరుపేట నుంచి గెలిచిన తొలి బీసీ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడం, చొరవ చురుగ్గా ఉండడంతో ఆమెకు పదవి కూడా దక్కింది. పశ్చిమం విజయం పైన విడుదల ధీమాగా ఉన్న వైసీపీ నేతలే ఆమెను ఓడిస్తామంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున చంద్రగిరి యేసురత్నం నిలబడితే టీడీపీ నుంచి మద్దాలగిరి పోటీ చేశారు. గెలిచిన గిరి తనకున్న జిన్నింగ్ మిల్లులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం పార్టీ మారిపోయారు. ఇప్పుడు ఆయనకు టికెట్ లేదు. గుంటూరు వెస్ట్లో అన్ని రకాల సామాజిక వర్గాల జనాభా ఉంటుంది. అక్కడ సామాజిక వర్గాల ప్రకారం చూసిన ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తితో విడుదల రజనీకి కష్టకాలమేనని వైసీపీ నేతలే చెప్తున్నారు. గుంటూరు పశ్చిమంలో కమ్మ, కాపు, బీసీ ఓట్ల బలం ఉంటుంది. బీసీల్లో వడ్డెర వర్గానికి ఎక్కువ బలం ఉంటుంది. విడుదల రజనీ ముదిరాజ్ వర్గానికి చెందినవారు. ఆమె భర్త రజక వర్గానికి చెందినవారు. ఈ వర్గాల ప్రభావం పశ్చిమంలో అంతంత మాత్రం. పైగా గుంటూరు పశ్చిమ టీడీపీ కంచుకోట్లాంటిది. గుంటూరు పశ్చిమకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ గెలిచిన వారికి మంత్రి పదవి వస్తుందని అంటారు. పశ్చిమలో గతంలో గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు 2వ స్థానంలో గెలిచిన శనకాయల అరుణ మంత్రిగా పనిచేశారు. 2019లో జనసేనకు 16% ఓట్లు దక్కగా బీజేపీ తరఫున పోటీ చేసిన సినీ నటి మాధవీలతకు 1.1% ఓట్లు లభించాయి. వైసీపీకి ఇక్కడ ఎప్పుడూ విజయం దక్కలేదు. ఒకసారి రెడ్డిని, మరోసారి వడ్డెర కులస్తుడిని పోటీలో పెట్టినా ఫలితం లభించలేదు. అదే టీడీపీ అయితే ఓసారి రెడ్డిని, రెండోసారి వడ్డెర కులస్తుడిని పోటీలో పెట్టి సక్సెస్ అయింది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ 25,000 ఓట్ల వరకు చీల్చినప్పటికీ టీడీపీ 5,000 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో పోటీ చేస్తున్నాయి కాబట్టి ఫలితం ఏకపక్షంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. రాజకీయాల్లోకి రావడానికి, మంత్రి పదవి పొందడానికి తన టాలెంట్ చూపించిన విడుదల రజనీ తన కెరియర్ను మరింతగా పొడిగించుకోవాలంటే నియోజకవర్గంలో ప్రజాభిమానం పొందాలన్న విషయంలో మాత్రం వెనకబడిపోయారు. పశ్చిమంలో టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవిని ఓడించడం అంత ఈజీ కాదంటున్నారు. విడుదల రజనీకి ఖర్చు మాత్రమే మిగులుతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. పిడుగురాళ్ల మాధవికి అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. గుంటూరు పశ్చిమంలో కూటమికి వస్తున్న ఆదరణ చూడలేకే వైసీపీ దాడులకు తెగబడుతుందని ఆమె ఆరోపించారు. తాము భయపడేది లేదని, గుంటూరు పశ్చిమంలో టీడీపీ జెండా ఎగరవేస్తామంటున్నారు. అభివృద్ధి పేరుతో టీడీపీ సానుభూతి పరుల ఇళ్లను కూలగొట్టి వేధించారని, కూటమి అధికారంలోకి రాగానే బాధితుల్ని ఆదుకుంటామన్నారు మాధవి. 5 ఏళ్లుగా ఇళ్లు కట్టించకుండా, పట్టాలు ఇవ్వకుండా వైసీపీ సర్కార్ వేధించిందని, కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఇల్లు కోల్పోయిన బాధితులను వెతికి మరీ ఇల్లు కట్టిస్తామని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని
మాధవి చెప్పారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.